ఈరోజు మేము ముగ్గురమే చికెన్ తందూరి చేసి తినబోతున్నాం. దీనికి మేము షాప్కి వెళ్ళి చికెన్ లెగ్ పీసెస్ అలాగే చెస్ట్ పీసెస్ కొట్టుకొని వచ్చాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చి పెట్టుకున్నాం. తర్వాత వీటిని మ్యాగ్నేట్ చేయబోతున్నాం. వైషు, ఈ పెద్ద పెద్ద లెగ్ పీసులు చూస్తుంటే నోరు ఊరుతుంది. దీన్ని తొందరగా మ్యారినేట్ చేసుకొని కాల్చుకొని తింటే ఉంటది నా సామి రంగా. చికెన్ తొందరగా చేయొచ్చు. నువ్వు అడిగితే నేను చేయకుండా అంటానా? మస్తుగా చేసుకుందాం. మ్యాగ్నేషన్ కావాల్సిన ఒక్కొక్క మసాలాలు ఇప్పుడు వేద్దాం. మొదటిది ఉప్పు 1.5 స్పూన్ వేస్తున్నా. నెక్స్ట్ మిరియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కారం 2 స్పూన్స్ వేసుకుందాం. మిరియాల పొడి వేద్దాం. ఇది 2 స్పూన్స్. ఇది గరం మసాలా, దీన్ని 1/2 స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ కబాబ్ మసాలా, ఇది మొత్తం 3 స్పూన్స్ ఉంది కాబట్టి మొత్తం వేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 2 స్పూన్స్ వేయబోతున్నాం. నెక్స్ట్ పెరుగు. వైషు, ఆయిల్ ఇంకా లెమన్ వేసేది మర్చిపోయావు. ఏ బువ్వి, ఇప్పుడు అదే రా. నెక్స్ట్ ఓకే వైషు. ఆయిల్, లెమన్ పిండుకుందాం. లెమన్ ముక్కలకి వేసిండే మసాలా అంతా బాగా పట్టించేసి కసాపిసా కలుపుతా. ఓకేనా, కలిపేసే నువ్వు. ఓకే వైశక్క. ఓకే వైశక్క, దీన్ని మసాలా పట్టరా, సరిగ్గా కలుపు భువన్. కలుపుతాలే, ఉండు వైషు. కొంచెం ఆగలేవా వైశక్క? కొంచెం మూసుకో ఈ చెక్క. కొంచెం ఆగలేవా వైశక్క? భువను వైషు, ఇంక ఈ మసాలానైతే కలిపేసాను. ఇంకా మనం కాల్చుకొని చికెన్ అయితే కలిపేసావు. మళ్ళీ వీటిని కాల్చడం ఎలాగా? కట్టెలు కావాలి కదా, మనం తెచ్చుకోలేదే. ఆల్రెడీ పెట్టేసా వైషు కర్రలో. బాబా కలిపినావే బాగా. థ్యాంక్ యూ ఇషు. ఇప్పుడైతే మనం పొయ్యిని వెలిగించేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అగ్గినైతే వెలిగించేసాం. ఇప్పుడు అగ్గి వెలిగించేసాం కాబట్టి చికెన్ మనం బాగా కాల్చుకొని తిందాం. వైషు, మంటల్లో కాల్చుకోలేం, నిప్పులు వస్తే బాగా కాల్చుకోవచ్చు. ఓ అవునా భువన్, నాకు తెలియదురా. వైషు, ఈ మ్యారినేట్ బాగా అయ్యిండే ముక్కల్ని ఇప్పుడు గ్రిల్ మీద పెట్టుకొని కాల్చుకొని తిందాం. అరే భువన్, దాన్ని ఎర్రగా కాల్చు. పెట్టేశాను వైషు. బావా వింటి బా.
చికెన్ అయితే కాలుతుంది భువన్. ఇప్పుడైతే మనం సలాడ్ చేసుకుందాం. వైషు ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం భువన్. తర్వాత క్యారెట్, నెక్స్ట్ కొత్తిమీర. ఇంకొంచెం వైషు వేస్తా ఉండు, ఓపిక పట్టలేవా? వాడతాను. లాగు. ఇప్పుడు నెక్స్ట్ 2 చెంచాలు ఉప్పు. ఎక్కువ వేయద్దు, నేను ఎక్కువ తినలేను ఉప్పు. సరేలే. ఇప్పుడు కొంచెం 2 చిటికెలు మిరియాల పొడి. నిమ్మకాయ పిండుకుందాం. దాని తర్వాత మిక్స్ చేద్దాం. గింజలు ఉంటాయి, జాగ్రత్త. నిమ్మకాయ నేను తీసేసాంలే రోయ్, మాకు తెలుసు. కానీ వైషు సలాడ్ చూసాక చాలా బాగుంది. నువ్వు సలాడ్ తిను, నేను చికెన్ తింటాను. రే మెంటల్, అంతుంటే నువ్వు తినరా, నేను ఎందుకు తినాలరా? నువ్వే సలాడ్ తిను, నేను చికెన్ తింటా. అబ్బా కాలేదు బువ్వ, నీకు కాలట్లేదు. తినాలా? ఇవా ఉండే. స్పైసీగా సూపర్ ఉంది. మీరు కూడా దీన్ని తినాలనుకుంటున్నారు ఫ్రెండ్స్? అయితే మా వీడియోని చూసి ఇలా ప్రశాంతంగా ఉండే ప్లేస్లో కూర్చొని తినండి ఫ్రెండ్స్.